మట్టి ఎలుక. పింకీకి కేక్ తయారు చేయడం అంటే చాలా ఇష్టం. తను ఆన్లైన్లో ఎన్నో మంచి వీడియోలు చూసి కేక్ తయారు చేయడం నేర్చుకుంది. పింకీ చాలా కష్టపడి ఒక అందమైన కేకు తయారు చేస్తుంది. కేక్ ఎంత అందంగా తయారైందో, ఇప్పుడు అమ్మని పిలుచుకొని వస్తాను. పింకీ వాళ్ళ అమ్మ నన్నలను పిలవడానికి బయటకు వెళ్తుంది. ఇంకా అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్న ఒక ఎలుక ఆ కేక్ని చూస్తుంది. ఇంత అందమైన కేక్! పింకీకి కేక్ తయారు చేయడం వచ్చేసింది. అరే, ఇవాళ అయినా నా పుట్టినరోజు, రండి మిత్రులారా తిందాము. ఆ ఎలుక దాని ఇద్దరు మిత్రులతో కలిసి కేక్ తినడం మొదలు పెడుతుంది. ఎలుకలు అన్నీ కలిసి కేక్ మొత్తం తినేస్తారు. ఇంకా పింకీ తిరిగి వంటగదిలోకి రాగానే, అమ్మ, నా కేక్ ఎక్కడికి పోయింది? ఇవి ఎలుకలు గుర్తులు, దాని కాలి గుర్తులు, 2-3 ఎలుకలు. అయ్యో భగవంతుడా, ఈ ఎలుకలు నా కేక్ మొత్తం తినేశాయి. నాకు తెలీదు అసలు మన ఇంట్లో ఎలుకలున్నాయి అని. ఇంకా అంత త్వరగా తినేశాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మా, చూడు, ఈ కాలి గుర్తులు ఎలుకవే. నువ్వైతే సరిగ్గా చెప్పావు, కానీ నాకు కూడా తెలీదు మన ఇంట్లో ఎలుకలు ఉన్నాయని. ఇప్పుడేం చేద్దాం? అమ్మా, నా కేక్ నేను చాలా కష్టపడి తయారు చేశాను. అరే ఊరుకో, ఇప్పుడు నీకు తయారు చేయడం వచ్చేసింది. కేక్ ఎంత బాగా అయిందో ఇలా చెప్పొచ్చు. ఎంత బాగుంటే ఎలుకలు కేక్ మొత్తం తినేశాయి. అమ్మా, నువ్వు ఆట పట్టిస్తున్నావా? అరే ఏం పర్వాలేదు తల్లి, ఎలుక కడుపు నిండింది కదా. సరే, మనం ఒక పని చేద్దాము. బయట నుంచి కొంచెం తడిమట్టి తీసుకొనిరా. నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. ఇవాళ అది నాకు మీ నానమ్మ చెప్పింది. ఇప్పుడు తీసుకుని వస్తాను. పింకీ కొంచెం మట్టి తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. సరే, ఇంక కూర్చొని ఒక చిన్న ఎలుక తయారు చెయ్యి. మళ్ళీ ఎలుక? నేను చెప్పాను కదా, ఆ ఎలుకలు నా కేక్ తినేశాయి. ఇంక మీరు మళ్ళీ నాతో ఎలుక తయారు చేయిస్తా అంటున్నారు. నాకనిపించింది మీరు మళ్ళీ నన్ను కేక్ చెయ్యమంటారేమో అని. అరే, కేక్ కూడా తయారు చెయ్యి. ముందుగా ఒక మట్టి ఎలుక తయారు చెయ్యి. ఎలా చెప్పానో అలా చేసి చూడు. పింకీ వాళ్ళ అమ్మ మాటలు వింటుంది. ఇంకా ఒక మట్టి ఎలుకను తయారు చేస్తుంది. ఇంకా ఈ ఎలుకను తీసుకెళ్లి వంటగదిలో పెట్టు. ఇవాల్టి నుంచి ఏ ఎలుక మన వంటగదిలోకి రాదు. నువ్వే చూడు. ఇది చాలా పాత ఉపాయం. అలా ఎలా రాదు? అరే, మనం దానికి పూజ అన్ని చేస్తే అవి అనుకుంటాయి ఎలుకలు మన ఇంటి దైవంతో సమానమని. అవి మనల్ని సతాయించవు. పింకీ ఇంకా వాళ్ళ అమ్మ చెప్పినట్టుగానే చేస్తుంది. ఇంకా పగలు రాత్రి మట్టి ఎలుక ముందు అగరబత్తి ముట్టిస్తుంది. ఇంకా ఎలుకలు ఇదంతా చూసి అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. అరే, మనం చాలా తప్పు చేశాము. వాళ్ళు మన పిల్లలు. పదండి మిత్రులారా, పొలంలోకి వెళ్దాము. మొక్కజొన్న పంట బాగా పండి ఉంటుంది. ఇంకా మనకు ఇంట్లోనేం పని? కాస్త అలా బయట తిరిగి వద్దాం, పదండి. ఇంకా పింకీ తన పుట్టినరోజు ఒక పెద్ద అందమైన కేక్ తయారు చేస్తుంది. ఇంకా అందరికీ ఆ పార్టీలో ఆ కేక్ పెడుతుంది. ఇంకా అందరూ తన కేక్ ని బాగా మెచ్చుకుంటారు. తను ఆనందపడుతుంది. అరే వా, పింకీ, ఒప్పుకోవాల్సిందే, చాలా రుచికరమైన కేక్ తయారు చేశావు నువ్వు. మ్యాంగో అని ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది ఎంత ఉల్లాసంగా నడిచేది అంటే, ఒక్కొక్కసారి దాని తొండం ఊపుతూ నడిచేది, ఒక్కొక్కసారి తోక ఊపుతూ నడిచేది. అలా ఉల్లాసంగా అడవి మొత్తం తిరిగేది. దాని కాళ్ల కింద జీపులు, వాటి ఇల్లులు అన్నీ కూలిపోయేవి. కానీ దానికి ఆ విషయం తెలిసేదే కాదు. ఒకరోజు చీమలు అన్నీ ఒక సభ పెట్టుకున్నాయి. చూడండి చెల్లెలు, ఈ మ్యాంగో ఏనుగుకి అర్థమే అవ్వదు. అది మన ఇల్లు అన్నీ విరగొట్టేస్తోంది అని, ఇంకా మనం కొత్త ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది అని. ఇవాళ మనం దాంతో మాట్లాడాలి. పదండి నాతో. పదండి. 2 చీమరాణులు మ్యాంగోతో మాట్లాడడానికని వెళ్తారు. మ్యాంగో హాయిగా ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఎలా ఉన్నావు మ్యాంగో ఏనుగా? ఎవరు మీరు? నాతో మీకు ఏంటి పని? నా మంచి నిద్రని చెడగొట్టారు. ముఖ్యమైన విషయం ఏంటంటే... ముఖ్యమైన విషయమా? ఏంటది? చూడు మ్యాంగో, నువ్వు నడిచినప్పుడు నీకు చాలా బాగా అనిపిస్తుంది. కానీ తెలుసా, నువ్వు నడిచినప్పుడు మాకు అస్సలు బాగా అనిపించదు. ఎందుకు అలా అంటున్నారు? నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా. పెట్టవు.
సరిగ్గా చూస్తూ ఉండు. తెలుసా మా అందరివి రోజు ఎన్ని ఇల్లులు కూలిపోతున్నాయో, ఇంకా అందులో కూర్చున్న మా చీమలు అన్నీ చనిపోతున్నాయి. మెల్లిమెల్లిగా అడవిలో మా చీమల సంఖ్య తగ్గుతూ పోతుంది. కొంచెం చూసి వెళ్ళొచ్చు కదా మ్యాంగో. ఇంకా నువ్వు ఇలానే వెళ్తూ ఉంటే మేము ఇంకా ఈ అడవి విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. లేదు లేదు లేదు, ఇంత పని జరిగింది నేను గమనించనే లేదు. మీరు నాకు చెప్పి మంచి పనే చేశారు. ఇంక నేను మొత్తం చూసుకుంటాను. చీమరాణి, నేను మీ శత్రువుని కాదు. నేను ఏం చెయ్యను. నా బరువు ఎంత ఉంది అంటే నాకు నడుస్తుంటే ధ్యాసే ఉండదు. ఒకవేళ నేను ఏదైనా చేయబోతే నాకు అరిచి చెప్పండి. ఇంక నేను కూడా జాగ్రత్తగా ఉంటాను. నువ్వు జాగ్రత్తగా ఉంటావా? ఎందుకుండను? ఆ రోజు తర్వాత మ్యాంగో ఆ విషయం మీద చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇంకా అది ఎప్పుడు ఏ చీమ ఇంటి మీద కూడా కాళ్ళు పెట్టకుండా ఉంటుంది. ఒకరోజు చీమలన్నీ ఒక కొత్త ఇల్లు కట్టుకుంటూ ఉండగా హఠాత్తుగా మ్యాంగో ఏడుస్తున్న చప్పుడు వినబడుతుంది. కాపాడండి, కాపాడండి. అరే, ఇది మ్యాంగో ఏనుగు గొంతు. పదండి పదండి, వెళ్ళి చూద్దాము ఏమైందో. మ్యాంగో, నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు? విషయం ఏంటి? నా కాలిలో ఏమైందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. ఒక్కసారి చూడండి. ఆగు ఆగు, నేను చూస్తాను. చీమ సరిగ్గా చూస్తుంది. మ్యాంగో కాలికి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుని ఉంటుంది. చీమ తన స్నేహితుల్ని పిలుస్తుంది. ఇంకా అందరూ కలిసి మ్యాంగో కాలికి ఉన్న ముళ్ళుని బయటకు తీస్తారు. మ్యాంగోకి బాగా అవుతుంది. ఇంకా ఇలా అంటుంది. ధన్యవాదాలు నా ప్రియమైన చీమల్లారా. ఏమీ పర్వాలేదు మ్యాంగో. లాలాజీ మరియు ఆవు. కరంచంద్ అనే వ్యాపారస్తుడు చాలా డబ్బు గలవాడు. అతని ఇంట్లో ఒక ఆవు ఉండేది. ఆవు పాలే తాగుతూ ఆ పాలతో నెయ్యి చేస్తూ దాన్నే ఇంట్లో అంతా ఉపయోగించేవారు. ఈ ఆవు లాలాజీ వాళ్ళ తాతగారి కాలం నుండి వాళ్ళ దగ్గరే ఉండేది. అందుకని అతను ఆ ఆవుని ప్రేమ చేసేవాడు. మెల్లిమెల్లిగా లాలాజీ యొక్క వయసు పెరుగుతూ వస్తోంది. ఒకరోజు లాలాజీ భార్య అతనితో ఇలా అంది. ఇంకా మనకి వయసు చాలా పైబడింది. మన ఆవు కూడా చాలా ముసలిగా అయింది. అందుకనే మనం దాన్ని జాగ్రత్తగా చూసుకునే వారికి దానమిస్తే మంచిది. లాలాజీ బాధపడతాడు. అలా ఎలా ఆలోచిస్తున్నావు లక్ష్మి? నువ్వు మర్చిపోయావా ఈ ఆవు మనకు ఎన్ని పాలు నెయ్యి ఇచ్చిందో? లేదు లేదు, నాకు తోచింది చెప్పాను. మీకు ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండనివ్వండి. ఒకరోజు లాలాజీ ఇంటికి దొంగలొస్తారు. ఆ రోజు లాలాజీ పని మీద సిటీకి వెళ్తాడు. దొంగ వచ్చి రాగానే ఆవు ఎంత గట్టిగా అరుస్తుందంటే ఇంట్లో అందరూ లేచి ఆ దొంగను పట్టుకుంటారు. దొంగ దొంగ! లాలాజీ భార్య దొంగని ఉన్నపళంగా పట్టుకుంటుంది. నీకెంత ధైర్యం? ఈరోజు లాలాజీ ఇంట్లో లేడని నీకెలా తెలుసు? పిచ్చి పిచ్చిగా ఎక్కువ మాట్లాడకు. నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ ఇటు ఇచ్చేయి, లేదంటే నేను చంపేస్తా. ఇన్ని నగలు తీసుకుని ఏం చేస్తావు? దొంగతనం చేయడం మంచిది కాదు. అసలు దొంగతనం చేసే వయసు అనేది. మా ఆవు గట్టిగా అరిచి నన్ను లేపినందుకు మంచిదైంది, లేదంటే ఎంత అనర్థం జరిగేదో. చూడు, ఆ కత్తి పడేసి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళు. నేను చెప్పేది విను. దొంగ తన పరిస్థితి గురించి చెప్తాడు. తన పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్తాడు. బలవంతంగానే తను ఈ దొంగతనాలు చేస్తున్నాడని చెప్తాడు. ఆమెకు అతనిపై చాలా దయ కలుగుతుంది. అయ్యో అవునా, నేను నీకు సహాయం చేస్తాను. కానీ ఆ కత్తి ఇక్కడే పడేయి. వరండాలో మా ఆవు ఉంది. అది చాలా సంవత్సరాల నుండి మా దగ్గరే ఉంది. లాలాజీకి ఆ ఆవంటే చాలా ఇష్టం. నీకు కావాలంటే నువ్వు ఆ ఆవుని తీసుకెళ్ళు. పాలు కూడా బాగా ఇస్తుంది, నెయ్యి కూడా అవుతుంది. మీ ఇంట్లో ఇంక దేనికి కొదవ ఉండదు. దొంగ ఆమె కాళ్లపై పడి క్షమించమని అడుగుతాడు. మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు నాకు చాలా సహాయం చేశారు. నేను నా జీవితాంతం మర్చిపోలేను. మరుసటి రోజు లాలాజీ ఇంటికి రాగానే ఆవు అక్కడ కనబడకపోవడం చూసి చాలా చిన్నబోతాడు. లక్ష్మి, ఆవు ఎక్కడికి వెళ్ళింది? దాన్ని జాగ్రత్తగా చూసుకోలేవా? అప్పుడు ఆమె అతనికి వివరంగా ఇలా చెప్తుంది. చాలే కాపండి. ఆ ఆవు మనకి ఎన్ని పాలు ఎంత నెయ్యి ఇచ్చింది. మన ఇంట్లో ఏ వస్తువుకి లోటు లేదు. నిన్న రాత్రి దొంగ వచ్చాడు. మీకు తెలుసా? ఇంట్లోని బంగారం, ఇంటి పేపర్లు, ఇంకా ఎంత డబ్బు తీసుకెళ్లేవాడు తెలుసా? నేను అతన్ని ఆపాను.
ఆ సమయంలో ఈ ఆవే మనల్ని కాపాడింది. కానీ తెలుసా, అతని కష్టాలు విని నా మనసుకి చాలా బాధ కలిగింది. అందుకనే ఆ ఆవుని అతనికి ఇచ్చేశాను. అతని పిల్లలు ఆకలితో ఉన్నారు. ఈరోజు మనం పాలు, నెయ్యి ఇవన్నీ దానం చేస్తూ ఉన్నామంటే ఎంత పుణ్యం వస్తుంది. అయినా మీరే చెప్పేవారు కదా, ఆవుని దానం ఇవ్వడం కన్నా గొప్ప దానం ఇంకొకటి లేదని. నువ్వు చెప్పేది నిజమే. లాలాజీకి ఆ ఆవు చాలా గుర్తుకు వస్తుంది. అతను ఆ ఆవుని కలవడానికి కూడా వెళ్తాడు. కానీ ఆ దొంగకి ఒక ఉద్యోగం ఇచ్చి అతనికి సహాయం చేస్తాడు. ఇంకా ఆ ఆవుని కూడా తనతో పాటు తీసుకుని రాడు. మీరు చాలా మంచి పని చేశారు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది.